హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు జానీ అయిపోయిన పిల్ల. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మార్నింగ్ లేచి ఇంకా రెడీ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఈరోజు మీరు ఎలా అయినా ఫేస్ స్కాన్ చేయడానికి రావాలి అని. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో చూసేయండి. ఈరోజు అయితే నేను ఈ సింపుల్ అవుట్ఫిట్ని వేర్ చేశాను. నేను ట్రావెల్లో వెళ్తున్నాను కాబట్టి, అది కూడా మా ఇక్కడ నియర్లో ఉన్న గర్ల్స్ అందరం కలిసి వెళ్తున్నాం. వాళ్ళందరూ అయితే ఆటోలో వెళ్ళాలనుకున్నారు. నాకు ఐపీఎంలో కొంచెం పని ఉండి ఇంకా నేను సిటీకి వెళ్తున్నాను కాబట్టి నేను నా స్కూటీ తీస్తున్నాను వాహనాన్ని. ఇంకా నేనైతే చకచకా రెడీ అయిపోయాను. ఇంకెవ్వరూ లేరు కాబట్టి ఇటు అటు తీసి ఇలా సోలో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు లాంగ్ జర్నీ అంటే చాలా ఇష్టం, ఇంకా సింగిల్గా అంటే ఇంకా ఇష్టం. సో నేను ఇంకా బ్యాంక్ వచ్చేసరికి మార్నింగ్ ఎంతమంది ఉన్నారంటే ఆ క్రౌడ్ చూసి నాకు ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. చాలా బాగా ఇప్పుడు డెవలప్ చేసేసారు. 1 మంత్ తర్వాత ఇంకా సిటీకి వస్తే ఇంక అంతే, మరి మొత్తం మారిపోతున్నాయి. ఫుల్ క్రౌడ్, ఎంత అంటే అసలు చెప్పలేనంత. ఇంకా మధ్యాహ్నం ఆ టైంకి అయితే ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది. మీరు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేనంత ఇదైపోద్ది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ అక్కడే కాదు, ఐపీఎం కూడాను చాలా ట్రాఫిక్ అయిపోద్ది. మేము ఐపీఎం అయినా సరే మేము కొంచెం పల్లెటూరులో ఉంటాము. ఇది మాకైతే సిటీయే, పెద్ద సిటీ ఇది. ఏ రోజైతే ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే ఆ రోజు ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోవడమే, అంత డేంజర్ కూడా. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే వచ్చేసి నిల్చున్నారు. అందరం కలిసి ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ కూడాను. పని అయితే అస్సలు వ్యాంగ్ అవ్వట్లేదు, సర్వర్ డౌన్ ఉంది. ఇంక ఇలా జాబ్ పర్సన్స్, జాబ్ ఉమెన్స్ అందరూ కూడాను వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు. ఎలాగో అక్కడ పనులు కావని అందరము బయటకు వచ్చేసాం. మేము కూడా మా రాజ్యాలతో ఏలడానికి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూడాను ఇంకా స్మార్ట్ బజార్ కొత్తగా ఓపెన్ చేశారు. ఇక్కడైతే ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాను. ఇది స్టార్ట్ చేసి చాలా రోజులైంది, బట్ నేను విజిట్ చేయడం కొంచెం తక్కువ. అందరూ అంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్తో నేనే ఇంకా వెళ్ళున్నాను. ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళకి తెలీదు, ఎందుకంటే ఇది కొంచెం లోపలికి ఉంటుంది. దీని పర్పస్గా వెళ్తేనే దీన్ని బాగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేనైతే ఆ వర్క్ పర్పస్గా వెళ్ళాను కాబట్టి మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే అక్కడ బిల్డింగ్ దగ్గర కొంచెం ఉండిపోయాను. మా ఫ్రెండ్కి అయితే క్లిప్ తీయమన్నాను మీకు చూపించడం కోసమని. దీనిదైతే చాలా పెద్ద వీడియో అవుతుంది. అంత పెద్ద మాల్ మా ఊర్లో కట్టారు. ఇంక ఈ సిటీ మొత్తానికి ఇదే పెద్ద హైలైట్ అనమాట. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఎన్ని రకాలు ఉన్నా సరే గర్ల్స్కి ఎక్కువగా అట్రాక్ట్ చేసేది స్నాక్స్. అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నాకైతే ఎక్కువ చాక్లెట్స్ పిచ్చి. సో నేనైతే చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నాను ఏ ఫ్లేవర్ ఏంటి అనేది. ఇంక ఈ పోర్షన్ అంతా కూడాను స్నాక్ ఐటమే ఉంటుంది. ఓట్స్, అది కూడా మన డైట్కి ముఖ్యం బిగులు. సో అందుకని ముందు అటువైపు వెళ్ళి నేను ఇంకా చూస్తున్నాను. నాకైతే మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి అటువైపు నుండి ఇటువైపు నుండి వాళ్ళు ఇంకా స్టాక్ సర్దుతున్నారు కాబట్టి నేను ఇంకా క్లియర్గా తీయలేకపోయాను. ఫుల్ వీడియో అనేది నేను ఎప్పుడైనా చేసి పెడతాను. మొన్నట్లో వచ్చేటప్పుడు ఇవన్నీ ఫుల్ ఉండే, ఇప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ఖాళీ అయిపోయి మా తమ్ముడు తీసుకురారంటే అప్పుడు మొత్తం ఫుల్ ఉండే. ఇవంతాను ఎంత వ్యాంగా స్టాక్ అయిపోతుందంటే వితిన్ సెకండ్స్లో మొత్తం అయిపోతుంది. చాలా రీజనబుల్ ప్రైస్గా, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో అందుకని ఎక్కువ ఇది క్రేజ్ అయిపోయింది. నేనైతే ఇలా ఆఫీస్కి అయితే వచ్చాను. నేను ఫింగర్ స్కాన్ చేయడానికి మేము తంబ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు తంబ పెడతారు. ఇంకా అవ్వదండి ఫేస్ స్కాన్కి, సర్వర్ డౌన్ అనేసరికి మళ్ళీ మేము దూరిపోయాం ఏటో ఒకవైపు. మార్నింగ్ వెళ్ళామండి 12 వరకు, అస్సలు ఖాళీ లేదు. ఫేస్కి పూసుకోవడానికి కొన్ని ఆయుధాలని నేను చూస్తున్నాను. ముఖం అవుతుంది చూడముచ్చటగా, కానీ ఎక్కువ ట్రై చేస్తారంటే ఫెయిల్ అవుతుంది ముఖం మొత్తం. సో అందుకని మనకైతే లాక్వి తప్ప ఇంకేవి పడవు. ఎందుకు వాటికి నేనంటే ఇష్టం ఉండదేమో మరి. ఎవరు రాసినా సరే ఏదో ఒక డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఆయుధం ఫ్రీడమ్ నూనె, అందరూ ఫ్రీగా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. ఇదంతా కిచెన్ పోర్షన్ అనమాట. కిచెన్ సంబంధించి ఈ ఏరియా మొత్తం ఉంటుంది. మనకి కిచెన్కి ఇంకా స్నాక్ ఇంకా ఫేస్కి పూసుకుంటే చాలు, మనకి ఏటి అవసరం లేదు. ఇంక ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్సే. బుక్స్ వైజ్గా అయితే పెద్దగా ఏం పెట్టలేదు. అది దేనికైతే ఎక్కువ సేల్ ఉంటుందో అవే ఎక్కువ పెడతారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. పెద్ద పెద్ద రెస్టారెంట్లు వాటికైతే ఇవి యూజ్ అవుతాయి. మనలాంటి ఇంట్లో పెడితే రోజుకొకటి వెళ్తుంది డస్ట్బిన్కి. ఇంక ఇవన్నీ కర్చీఫ్లు, టవల్స్ ఇవన్నీను. ఇవి కూడా పెద్దగా ఎక్కువ పెట్టలేదు. బెడ్షీట్స్ బోల్డెన్ ఉన్నాయి. ఇది దుబాయ్ ఇంకా
యురేనియా అదేంటి ఇదేంటి అంటారు కదా, రష్యా, జపాన్, ఇంకా అలాంటి దాంట్లో ఎలాంటి మాల్స్ అయితే పెట్టారో ఇంక ఇక్కడైతే అంత పెద్ద మాల్ అయితే పెట్టారు. చాలా వరకు గ్రాండ్ ఓపెనింగ్ అనేది జరిగింది ఇక్కడ. చాలా రీజనబుల్ ప్రైస్లో ఏ వస్తువు దొరకదని లేదు, అన్నీ దొరుకుతుంది. మా వాళ్ళు అయితే నాతో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్షన్లో బిజీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక బిల్ అయితే మామూలుగా పగలలేదు. ఇవి 1 by 1 ఆఫర్ అంటే కింద చూసుకోకుండా కాస్ట్ మీద చూసుకొని కొంది ఒకదాయి. తర్వాత అక్కడికి వెళ్ళి అడుగుతుంది ఏంటి ఇంత అయిందా అని. మరి నువ్వు తీసిన ఐటెం అంతే కదా అంటే లేదు ఇంత కదా అంటుంది. నేనైతే పికోస్ అవన్నీ చేయడానికి కోసమని నేను ఇక్కడికి వచ్చాను. ఈ షాప్ అయితే మోస్ట్ ఫేమస్ షాప్ అండి. అంకుల్ చూడండి ఎంత బాగా మాకు సపోర్ట్ చేస్తారో, హాయ్ చెప్తున్నారు. ఫుల్ వీడియో ఇంకెప్పుడైనా నేను తీస్తాను, నేను వచ్చే పర్పస్ వేరు. ఈరోజు నా అదృష్టం బాగుందనుకోవాలి. ఆంటీకి అయితే పికో చాలా వేగంగా చేసి ఇచ్చేస్తారు. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఈ షాప్లో. నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్ కస్టమైజ్ చేయడానికి ఈ షాప్ నాకు బెస్ట్ అనిపించింది. ఇలా డౌన్లో దిగేక ఫస్ట్ షాప్ అండి, మెటీరియల్ షాప్ ఇది. చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ చేసుకోవచ్చు. ఈరోజు అయితే చాలా క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల నేను ఇది చూపించగలిగాను. చిన్న షాప్ అండి, ఎంత బాగా అన్నీ ఉంటాయో. వీళ్ళకి ఒక పెద్ద షాప్ కూడా ఉంది, అది లోపల ఉంది. ఇది రోడ్ పాయింట్ కాబట్టి కొంచెంలోనే అన్నీ ఎంత బాగా పెట్టుకున్నారో. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, చాలా తక్కువ రేట్లకి ఇస్తారు. మా ఇచ్చేపనం మొత్తానికిను చాలా రకాలు ఉంటాయి. స్టోన్ వెరైటీస్ అని అవన్నీ ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయి. ప్రతి ఒక్క అమ్మాయికి అవుట్ఫిట్స్ కస్టమైజ్ చేసుకునేటప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో అవ్వాలంటే ఇలాంటి షాప్కి విజిట్ చేయాలి. ఆంటీ అంకుల్ అందరూ కూడా బాగా మీకు సపోర్ట్ చేస్తారు. వీలైతే వాళ్ళ నెంబర్ నేను నెక్స్ట్ టైం ఇస్తాను. నేనైతే నా శారీ కోసం ఆ లేస్ తీసుకున్నాను. ఇంకా చూస్తూ బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి. నేనైతే చాలా వరకు బిల్ ఇక్కడ కూడా అయిపోతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో. నా పని అయితే అయిపోయింది. ఆంటీ అయితే బాగా చెప్పేస్తున్నారు. మీకు పీకోస్ ఫాల్స్ ఏమైనా కావాలంటే ఇచ్చేపురంలో వీళ్ళు బాగా చేసి పెడతారు, తక్కువ రేట్లకే పెడతారు. ఇంక నేను బ్యాగ్ మర్చిపోయాను, మళ్ళీ లోపలికి వెళ్ళాను నా బ్యాగ్ తీసుకోవడానికి. ఇక్కడైతే మా సిస్టర్ కామెడీ చేస్తుంది. నేనైతే నా బ్యాగ్ తీసుకున్నాను. ఆఫీస్కి అయితే మళ్ళీ వచ్చాను. కొంచెం క్రౌడ్ తగ్గింది, మాకు పిలిచారు, మాకు ఫింగర్ వేయమన్నారు. మా తమ్మ అయితే ఓకే అయిపోయింది. ఫేస్ కూడా స్కాన్ చేసేసారు. మాకు లోన్ పెట్టామన్నమాట, గ్యాస్ కోసమని అప్లై చేసాము. కొత్త రేషన్ కార్డుల పైన కొత్త గ్యాస్లు అనేవి ఇస్తారు. సో ఈ గ్యాస్లు అనేవి పండగకు వచ్చాయి కాబట్టి అందరికీ ఇస్తున్నారు. మా గ్యాంగ్ అంతా కలిసి మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ దగ్గరలో ఉన్నది. కొంచెము తినేసి ఇంకా అక్కడ నుండి లెఫ్ట్ అయిపోయాము. ఇంకా మాకు టైం అయితే చాలా అయిపోయింది, 3 అబవ్ అయిపోయింది. సో బేకరీకి వెళ్ళేసి ఈ దూరకపోయిన షాపులు ఉండవన్నమాట మా గ్యాంగ్తో వెళ్తే. ఇంకా ఆడవాళ్ళందరూ ఒక దగ్గర దూరితే ఇంకా ఉందా, ఇంకా మేమైతే ఈ షాప్ విజిట్ చేయడానికి వచ్చాము. ఫేమస్ షాపు లలితాంబిక. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, తోస్తే మొబైల్ ఎటు పడుతుందో కూడా తెలియదు. సో ఎందుకంత రిస్క్ అనేసి ఇంకా నార్మల్ క్లిప్ తీసాను. ఇక్కడ కూడా రీజనబుల్ ప్రైస్లో అన్నీ దొరుకుతాయి. సారీస్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇచ్చేపురం సిటీ మొత్తానికి. నేనైతే అక్కడ రెడీ అయిపోయాను. ఓకే, నా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.